హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే ఈసారి సీజన్ ఉందో నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ సీజన్ అండి. ఎందుకంటే ఏ సీజన్లో కూడా ఇంతగానం జరగదు. ఫుడ్ గురించి గొడవ పడుతున్నారు ప్రతిసారి. ఆ ఫుడ్ గురించి దాదాపు ఎపిసోడ్ 48 నిమిషాలు ఉంటే ఆల్మోస్ట్ ఒక 14 నిమిషాలు పూర్తిగా ఫుడ్ గురించి గొడవే. సో అలాంటి సీజన్ ఈసారి ఇప్పుడు సీజన్లో ఇలాంటి వెరైటీ మనం చూడలేదు. ఈసారి చాలా విచిత్రంగా జరుగుతుంది సీజన్ మొత్తం. ఎందుకంటే పాపం బిగ్ బాస్ ఎంతగానో ట్రై చేస్తున్నారు, టీఆర్పీ రేటింగ్ తీసుకొని ఎక్కడికో పోవాలనుకుంటారు, కానీ ఎక్కడికి పోవట్లేదు, కిందికే రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఫుడ్ కోసం 14 నిమిషాల గొడవ ఏంది అది ఎపిసోడ్లో. సో తర్వాత టాస్కులు కొద్దిగా మజా అనిపించినా కానీ టాస్కులు భలే అనిపించినాయి. కానీ ఫుడ్ కోసం 14 నిమిషాల గొడవ ఏంట్రా ఆయన, అది కొంచెం మానుకోండి. ఏంటంటే ఫుడ్ సరిపోవట్లేదంటే బిగ్ బాస్ ఎన్ని గానం పెడుతున్నా కొంచెం ఫుడ్ పంపిస్తే ఏమవుతుంది వాళ్ళకు. అంటే బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే మరీ ఫుడ్ బాగా పంపిస్తే, మన సుమన్ శెట్టి మధ్యాహ్నం తిని పడుకున్నారు కదా, సో అలా తిని పడుకుంటారని చెప్పి లిమిట్గా పంపిస్తున్నట్టు. కొంతమందికి అన్నం సరిపోవట్లేదంటే పాపం నాగార్జున గారు శనివారం వచ్చినప్పుడు కొద్దిగా మీ తరపున ఏమైనా అప్పుడప్పుడు పంపించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ గురించి దాదాపు 14 నిమిషాలు గొడవ జరిగింది. ఇక్కడ ఫుడ్ గురించి గొడవ జరిగింది. దానికోసం మాట్లాడుకోవడం ఉట్టిగా వేస్టే అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఒక డైరెక్టర్గా ఉండి మనకు ఎవరైతే రీతు చౌదరి ఇంకా డెమన్ పవన్ ఉన్నారో వాళ్ళిద్దరు సర్కిల్గా తిరుగుకుంటూ కొద్దిసేపు ఒక కామెడీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. డెమన్ పవన్ ఈజీగా మనసులో మాట చెప్పేస్తాడు, ఏంటంటే నేను ఇప్పటివరకు ఎవరు లవ్ చేయలేదు, ఫస్ట్ టైం నిన్నే లవ్ చేస్తున్నా అని చెప్పి చెప్పాడు. కానీ అవి నీకంటే పెద్దరా నాయన, కొద్దిగా చూసుకో, నువ్వు మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నావు మాకు అర్థమవుతుంది, బట్ ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం తెలుసుకొని అప్పుడు లవ్ చేయి. డెమన్ పవన్కి అది మనం ఇచ్చే సూచన ఏంటంటే మంచి ప్లేయర్, మంచి స్ట్రాంగ్ ప్లేయర్, టాస్క్లు వస్తే కొత్తకు వస్తాడు. కానీ కొద్దిగా మనము ఇంట్లో ఉన్నప్పుడు మన చుట్టుముట్టు దాదాపు ఆల్మోస్ట్ 68-70 కెమెరాలు ఉన్నాయి, కొద్దిగా కవర్ చేసుకో, దానికి తగ్గట్టు కొద్దిగా బిహేవ్ చేయి. నెక్స్ట్ వచ్చేసి ఇక టాస్క్ల గురించే మాట్లాడుకుందాం. అంతా నిన్న చిల్లర పంచాదే ఎక్కువ ఉంది. టాస్క్ల గురించి మాట్లాడుకున్నట్టయితే రేస్ ఆఫ్ మ్యాచ్. సో ఎవరైతే భరణి ఇంకా శ్రీజ ఉందో వీళ్ళిద్దరిలో ఇంట్లో ఒక్కరు మాత్రమే కన్ఫామ్గా ఉంటారని చెప్పి అంటున్నారు. బట్ నాకు తెలిసి ఇద్దరిని ఉంచే అవకాశం ఉంది. మరి గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు ఉంటూనే మళ్ళీ భరణిని తీసుకొస్తే ఏమవుతుందంటే మళ్ళీ భరణి గారి కుటుంబం అదే అయిపోతుంది పూర్తిగా. ఇప్పటికే ఆ పంచా ఉంది పూర్తిగా, బాండ్లు అని చెప్పి. ఈ సీజన్లో ఇదే వరస్ట్ థింగ్. ఒకటి బంధాలు అంటారు, లేకపోతే ఫుడ్ కోసం లొల్లి పెట్టుకుంటారు. అస్సలైన కంటెంట్ మాత్రం ఇవ్వరు. మొత్తం దీన్ని ఏదైనా బిగ్ బాస్ మంచి టాస్క్లు ఇస్తేనే తప్ప వీళ్ళు కంటెంట్ ఇచ్చేది ఎవరు లేదు. ఓన్లీ ఇమాన్యుయల్ వల్ల అదంతా కొద్దిగా షో నడుస్తుంది. కానీ ఇమాన్యుయల్ గారు లేకపోతే నిజంగా ఎంత వరస్ట్గా ఎంత డల్గా ఉండేదో షో అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రేస్ ఆఫ్ మ్యాచ్లో దివ్యనికిత ఆడింది, ఎవరు శ్రీజ ఆడింది. ఎందుకంటే భరణి గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన ప్లేస్లో దివ్యనికిత ఆడింది. అయితే దివ్యనికిత మంచిగా పైన పెట్టింది, ఆ స్టిక్తోని హ్యాండిల్ చేసుకుంటూ మంచిగా పైన పెట్టింది. బట్ శ్రీజ ఒక్కటి కూడా పెట్టలేదు. గేమ్ అసలు తన హైట్ సరిపోలేదా, లేకపోతే తనకు క్రాస్ పెడుతుందా ఏంటంటే తెలియదు. కానీ మంచిగా దివ్య అయితే బాగా ఆడింది, గేమ్ బాగా ఆడి పాపం వాళ్ళ నాన్నగారిని గెలిపించుకుంది, నాన్నగారా అన్నయ్య ఏదో ఒకటి గెలిపించుకుంది. అయితే ఇక శ్రీజ ఏదైతే ఫుడ్ తినే విషయంలో కొద్దిగా కర్రీ ఉందా లేదా అని చెప్పి కొద్దిగా ఆర్గ్యుమెంట్, అంటే చిన్నగా అది అవసరం లేదనుకోండి, ఏంటంటే నేను హౌస్ మేట్నే కదా అని చెప్పి కొద్దిగా చిన్నగా మాట్లాడింది. అదంతా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం హైపర్ అయిపోతుంది, కొంచెం టంగ్ లూజ్ అయిపోతుంది శ్రీజ, అది గమనించుకుంటే బాగుంటుంది. అలాగే నిన్న పాపం మాధురికి ఏమైందో తెలీదు, మాధురి గారు నిన్న పొద్దంతా తినలేదు, పాపం అలిగి కూర్చున్నారు. మరి నాన్న వచ్చాక అమ్మని దూరం పెట్టింది అనుకుంటే మరి ఏంటో మరి. ఎందుకంటే భరణి గారు వచ్చిన సంది మన యాక్టర్ పాప, సీరియల్ పాప ఎవరు, తనుజ ఎక్కువగా భరణి గారి దగ్గరనే ఉంటుంది, మాధురి గారి దగ్గర రావట్లేదు పాపం. అందుకే హట్ అయ్యి ఫీల్ అయ్యి ఆమె ఎక్కువగా తినట్లేదు. బట్ అందరూ బతిమలాడి లాస్ట్కి ఇమాన్యుయల్ మాట్లాడి తర్వాత కళ్యాణ్ తీసుకొచ్చిస్తే అప్పుడు ఫైనల్గా తనైతే ఫుడ్ తింది. అప్పటి వరకు అయితే ఫుడ్ మీద కోపం చూపించింది. ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ఫుడ్ సరిపోతలేదంట. మాధురి గారు కూడా ఒక 2 చపాతీలు వేసుకుంటే తను వదిలింది, తను సీరియస్ అయింది అని చెప్పి అలా ఫుడ్ గురించే గొడవ అవుతుంది, ఆ బాండింగ్స్ గురించి గొడవలు అవుతున్నాయి. ఇదే అనుకోండి ఓవరాల్గా నడుస్తుంది బిగ్ బాస్ షోలో. అంతే, ఈసారి సీజన్ నిజంగా తలతిక్క సీజన్, తలకాయలేని సీజన్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది, అది కేజ్ గేమ్. ఇది బాగా అనిపించింది, ఎందుకంటే భరణి గారు లోపలుండి బయట రాము ఉన్నాడు. సో ఇద్దరు బాగా ఆడడం జరిగింది. కాకపోతే చాలా టైం ఎక్కడ తీసుకున్నారంటే రాము అది మర్చిపోయాడు, ఒక కార్డ్ మర్చిపోయాడు. ఆ కార్డ్ మర్చిపోవడం వల్ల భరణికి అక్కడ ఏం అర్థం కాలేదు. ఆల్మోస్ట్ 8 నిమిషాలు 23 సెకండ్లు ఆడడం జరిగింది. మెయిన్గా ఆ కార్డ్ మర్చిపోవడం వల్ల ఏంటి, ఆ కార్డ్ మర్చిపోవడం వల్ల లేట్ అయింది కాబట్టి ఇక్కడ ఫజిల్ అనేది కంప్లీట్గా తొందరగా ఫినిష్ చేయలేకపోయాడు భరణి. సో అదనమాట. కాకపోతే తర్వాత శ్రీజ కళ్యాణ్, ఆల్రెడీ కళ్యాణ్ ఏంటంటే ఒక సోల్జర్ కాబట్టి మనోడికి అలాంటివి బాగా అలవాటు ఉంటాయి. దానికి తోడు మనోడు కేజీలో ఒకసారి ఇలా దూకేశాడు, రన్నింగ్లో వచ్చేసి ఇలా దూకేశాడు. ఎందుకంటే మనోడు అవన్నీ చేస్తాడు కదా, సోల్జర్గా ఉన్నప్పుడు అవన్నీ అలవాటే కాబట్టి చాలా బాగా చేశాడు. కేవలం 2 నిమిషాల 58 సెకండ్లలో కంప్లీట్ చేశారు. అక్కడ 8 నిమిషాల 23 సెకండ్లు, వీళ్ళు వచ్చేసి కళ్యాణ్ ఇంకా శ్రీజ కలిపి 2 నిమిషాల 58 సెకండ్లలో చేశారు. అంటే చాలా ఫాస్ట్గా చేశారు, మనోడికి అలవాటు. దానికి తోడు అవి ఏవైతే అడ్డుకోవడానికి స్టాండ్స్ పెట్టమన్నారు కదా, అవి ఏంటంటే ఒకటే దగ్గర ఇలా నిల్వలో పెడితే బాగుండేది. మన వాళ్ళు ఏంటంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టే బదులు ఒకటే దగ్గర ఇట్లా ప్యాక్ చేసుకుంటూ వస్తే, ఎందుకంటే దాన్ని విరగొట్టడం లేదు అనేది తర్వాత సమస్య, అది బిగ్ బాస్ రూల్లో లేదు. కానీ
ఏంటంటే ఒకటే వరుసలో ఇలా పెట్టుకుంటూ వస్తే అది కొంచెం కట్టడి చేసేవాళ్ళేమో, ప్లేయర్స్ని ఆపడానికి కొద్దిగా ఛాయిస్ ఉండేది. సో ఒకటి చిన్న మిస్ అయ్యారు. తర్వాత ఇదే గేమ్ అయిపోయింది. గేమ్లో మనకు శ్రీజ విన్నర్ కావడం జరిగింది. సో అక్కడ ఒక ఫ్లాగ్, ఇక్కడ ఒక ఫ్లాగ్, ఇద్దరికి ఒకటి ఇద్దరికి కూడా ఒకటి ఫ్లాగ్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ గేమ్. సో ఈ కనెక్షన్ గేమ్లో నాకు కూడా పర్సనల్గా ఒపీనియన్ ఉండే, డిమన్ ఆడిపిస్తే బాగుండేది అని చెప్పి నాకు కూడా పర్సనల్గా ఒపీనియన్ ఉండే. బట్ ఏంటంటే శ్రీజ అప్పటికి ఆలోచిస్తుంది, కళ్యాణ లేకపోతే డిమనా, కళ్యాణ లేకపోతే డిమనా. అప్పటికి బిగ్ బాస్ ఫైనల్గా వార్నింగ్ ఇచ్చే సమయానికి శ్రీజ అర్థం కావట్లేదా. ఈ మధ్య బిగ్ బాస్ శ్రీజ మీద బాగా గరం అవుతున్నాడు. మన నామినేషన్లోకి వచ్చినప్పుడు కూడా గరం అయ్యాడు, ఇప్పుడు శ్రీజ మీద కూడా గరం అవుతున్నాడు. ఎందుకంటే శ్రీజని అన్యాయంగా బయటికి పంపించారు అని చెప్పి బిగ్ బాస్ మీద ఫ్యాన్స్ మొత్తం గట్టిగా వేశారు కదా. సో మా దాని ఎఫెక్టా ఏంటో తెలియదు, మరి టైం లేట్ చేస్తుందా అనేది తెలియదు. కానీ బిగ్ బాస్ కొద్దిగా ఈ మధ్య శ్రీజ మీద అయితే గరం అవుతున్నాడు. మరి ఒకవేళ శ్రీజ బయటికి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో చూడాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ గేమ్. ఈ గేమ్లో భరణి గారు ఇమాన్యుయల్ని చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకు శ్రీజ వచ్చేసి కళ్యాణ్ చూస్ చేసుకోవడం జరిగింది. డెమన్ తీసుకుంటే బాగుండేది, అంటే గేమ్ అయిపోయిన తర్వాత ఇక గేమ్ విన్ అయితే మాత్రం కళ్యాణ్ తీసుకొని బాగా చేశారు, గేమ్ ఓడిపోతే మాత్రం డెమన్ తీసుకుంటే బాగుండేది అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. కానీ అప్పటికి వాళ్ళ ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలో వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఎందుకో నా పర్సనల్ ఒపీనియన్ డెమన్ తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. తర్వాత గేమ్ తర్వాత కూడా మనం వచ్చి మాట్లాడు, గేమ్ అయిపోయిన తర్వాత ఇక అదంతా వేస్ట్ డెమన్ మాట్లాడి. సో ఏంటంటే గేమ్ ముందే అది కన్విన్స్ చేసుకొని మనం తీసుకుంటే బాగుండేది. సో ఏంటంటే గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడేదంతా వేస్ట్ అదంతా. ఇక ఇద్దరు కనెక్షన్ గేమ్ ఆడారు, ఇమ్మాన్యుయల్ బాగా ఆడాడు. మనోడు ఏంటంటే కళ్యాణ్ కూడా బాగానే ఆడాడు. బట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా పెట్టడం వల్ల ఒక దగ్గర మధ్యలో మిస్ కావడం జరిగింది. అలా మిస్ కాకుండా ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అయ్యేవాడు, శ్రీజ గెలిచేది. బట్ ఏంటంటే తొందరగా ఆడడం వల్ల మధ్యలో ఒక కలర్ మిస్ కావడం వల్ల మళ్ళీ మొత్తం జరిపేసరికి మొత్తం కింద పడిపోయింది. గేమ్ మొత్తం లాస్ అయిపోయింది. ఇమాన్యుయల్ దాన్ని మొత్తం సెట్ చేసి కలర్స్ని కన్ఫర్మ్ చేసేదాకా పోయాడంటే అర్థం చేసుకోండి ఎంత టైం దొరికిందో మనోడికి. సో ఏంటంటే గేమ్లో ఇమాన్యుయల్ విన్ అయ్యాడు, ఇక్కడ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి గేమ్లో కూడా పాపం ఏంటో బిగ్ బాస్ ఈ మధ్య మాధురి గారి మీద బాగా ప్రేమ చూపిస్తున్నాడు. ప్రతి గేమ్లో కూడా మాధురే సంచాలక్, ప్రతి ఆమె తలగొట్టుకుంటుంది. ఎందుకురా నాయన ప్రతిసారి నన్ను సంచాలక్ పెడుతున్నానని చెప్పి ఆమె తలగొట్టుకుంటుంది. నిన్న జరిగిన ప్రతి గేమ్లో ఆమె సంచాలక్, అంతకుముందు జరిగిన కూడా ఆ గేమ్లో కూడా ఆమె సంచాలక్. ఎందుకంటే మాధురి గారు ఏంటంటే మొన్న టాస్క్లో కొద్దిగా ఫేర్గా డిసిషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక టాస్క్లో కూడా కొద్దిగా ఫేర్గా డిసిషన్స్ ఇస్తున్నారు అనుకుంటా. నాకు తెలిసి బిగ్ బాస్ మాధురి గారిని బాగా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. లేకపోతే మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు, ఈ వారం డౌన్లో ఆమె లేదు. కానీ సో ఫైనల్గా ఏదనమాట నిన్న ఎపిసోడ్లో టాస్కులు మాత్రమే బాగా అనిపించాయి. అలాగే ఎస్పెషల్లీ అది ఏదైతే కేజ్ టాస్క్ ఉందో ఆ టాస్క్ బాగా అనిపించింది. ఇక ఆ ఫుడ్ పంచాయతీ తేల్తలేదు, 14 నిమిషాలు ఏంద్రా ఆయన ఫుడ్ కోసం కూడా. సో ఏంటంటే నాగార్జున గారు చూసి వాళ్ళకి కొంచెం ఫుడ్ అంటే పంపేయండి సార్, బక్క అవుతున్నారు, మాధురి గారు కాకలు అవుతుందంటే కొంచెం ఫుడ్ అంటే పంపేయండి. సో ఓవరాల్గా నిన్న ఎపిసోడ్లో ఇదైతే జరిగింది. మరి శ్రీజ ఇంకా భరణి వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని మీరు అనుకుంటారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.